మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం ఒక జబర్దస్త్ వెహికల్స్ అయితే తీసుకొచ్చాను. సో చాలా మంది మారుతి వెహికల్స్ అడుగుతారు కదా, ఎందుకంటే లో మెయింటెనెన్స్ ఉంటాయని. చాలా మంచి మైలేజ్ ఇచ్చే వెహికల్, అది కూడా లో మెయింటెనెన్స్ వెహికల్స్ తీసుకొచ్చాను. లేటెస్ట్ మోడల్, చాలా రీజనబుల్ ప్రైజెస్ లో. సో ఈ రోజు అయితే నేను మల్లికార్జున కార్ బజార్ దగ్గర అయితే వచ్చాను. వీళ్ళ దగ్గర అయితే మారుతి సుజుకి బ్రాండ్ లో చాలా మల్టిపుల్ వెహికల్స్ ఉన్నాయి. చాలా రీజనబుల్ ప్రైజెస్ లో అయితే వీళ్ళ దగ్గర వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి. సో వీళ్ళ దగ్గర స్టార్టింగ్ ప్రైస్ 90,000 నుంచి 8 lakhs వరకు అయితే అవైలబుల్ ఉన్నాయి. కానీ ఈ వీడియోలో అయితే మీకు ఓన్లీ 4,20,000 నుంచి 7,80,000 వరకు 5-seater to 7-seater వెహికల్స్ అయితే చూపించడానికి ట్రై చేస్తున్నాను. వీడియో అయితే పూర్తి వరకు చూడండి, చాలా మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. సో కమింగ్ టు ఫస్ట్ వెహికల్ XL6 7-seater, అది కూడా ఫ్యాన్సీ నెంబర్ తో పాటు అయితే తీసుకొచ్చాను. సింగిల్ ఓనర్, షోరూమ్ ట్రాక్ వెహికల్ అయితే చాలా లెస్ డ్రివెన్ కిలోమీటర్. ఈ వెహికల్ మోడల్ గురించి మాట్లాడితే 2021 మోడల్ వెహికల్. ఇది వెహికల్ అయితే ఓన్లీ 76,000 మాత్రమే డ్రివెన్ ఉంది. సింగిల్ ఓనర్, షోరూమ్ ట్రాక్, ఫుల్లీ టాప్ అండ్ వెహికల్. ఈ వెహికల్ కి అయితే అలై వీల్స్, ABS, డీఫాగర్, ఫాగ్ ల్యాంప్స్, LED ప్రొజెక్టర్స్ A to Z అయితే రావడం జరుగుతుంది. XL6 వెహికల్ అంటేనే మనకి లో మెయింటెనెన్స్ ఉంటుంది. ఈ వెహికల్ కూడా చాలా లెస్ డ్రివెన్ వెహికల్. ఇది వెహికల్ అయితే చూడొచ్చు, చాలా అంటే చాలా నీట్ కండిషన్ లో ఉంది. ఒకసారి మనం ఇంటీరియర్ చూద్దాం రండి. సో ఇంటీరియర్ కూడా చూడొచ్చు మీరు. ఇంటీరియర్ కూడా చాలా నీట్ కండిషన్ లో ఉంది. ఒరిజినల్ లెదర్ సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఒరిజినల్ లెదర్ సీట్స్, ఇంకా టిల్ స్టీరింగ్, మౌంటైన్ స్టీరింగ్, టచ్ స్క్రీన్ లెదర్ సీట్స్ చూసుకున్నైతే పుష్ బటన్ స్టార్ట్, 4 పవర్ విండోస్, ఎలక్ట్రిక్ వ్యూ అడ్జస్టబుల్ అయితే వచ్చేస్తుంది. ఇంటీరియర్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఒకసారి మనం అవుట్ సైడ్ కూడా చూద్దాం. ఎక్స్టీరియర్ బాడీ మొత్తం చూడొచ్చు. ఆల్ ఓవర్ వెహికల్ లో మనకి ఎటువంటి డ్యామేజెస్ అయితే లేదు. వెహికల్ చూడండి, చాలా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంటుంది వెహికల్ కి క్రోమ్ హ్యాండిల్స్, బీడింగ్స్ A to Z వేయించుకున్నారు కస్టమర్. బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు. వెహికల్ అయితే ఫుల్లీ టాప్ అండ్ ఆల్ఫా వెహికల్ కదా. సో ఈ వెహికల్ కి అయితే మనకి బ్యాక్ డీఫాగర్, బ్యాక్ వైపర్ వచ్చేసింది. బ్యాక్ పార్కింగ్ సెన్సర్ అయితే అవైలబుల్ ఉంది. చాలా లో ప్రైస్ లో 7-seater వెహికల్ అయితే తీసుకొచ్చాను. సో ఈ వెహికల్ ప్రైస్ గురించి మాట్లాడితే 7,80,000 ఆస్కింగ్ ప్రైస్ ఉంది. ప్రైస్ అనేది ఫిక్స్ ఉండదు, స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుంది. సో మల్లికార్జున కార్ బజార్ కి అయితే విజిట్ అవ్వండి. వీళ్ళ దగ్గర అయితే చాలా మంచి మంచి వెహికల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ వెహికల్ చూద్దాం రండి. కమింగ్ టు నెక్స్ట్ వెహికల్, రీజనబుల్ ప్రైస్ కూడా బిల్డ్ క్వాలిటీ వెహికల్. సో ఈ వెహికల్ అయితే తీసుకొచ్చాను. ఈ వెహికల్ చూసుకున్నట్లయితే ఈకో స్పోర్ట్స్ టైటానియం వెహికల్ అయితే ఫుల్లీ టాప్ అండ్ 6 ఎయిర్ బ్యాగ్స్ పాటు రావడం జరుగుతుంది. మనకి SUV సెగ్మెంట్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ డిమాండింగ్ వెహికల్ ఇది. ఎందుకు డిమాండింగ్ వెహికల్ అంటే మనకి SUV సెగ్మెంట్ లో ఈ వెహికల్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్ కి అయితే వచ్చేస్తుంది. వెహికల్ చూడొచ్చు, ఫుల్లీ టాప్ అండ్ డీజిల్ మాన్యువల్ వెహికల్ ఇది. ఈ వెహికల్ అయితే మనకి 2018 మోడల్ వెహికల్ చూడొచ్చు, ఈ కండిషన్ లో ఉంది. సో ఇంటీరియర్ కూడా చూడొచ్చు మీరు. ఇంటీరియర్ చూసుకున్నట్లయితే మనకి చాలా యూనిక్ గా ఉంటుంది. ఇంటీరియర్ లో మనకి హెడ్ ఆఫ్ డిస్ప్లే, టచ్ స్క్రీన్, లెదర్ సీట్స్, ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్, ఒరిజినల్ లెదర్ సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. టిల్ స్టీరింగ్ వచ్చేస్తుంది, మౌంటైన్ స్టీరింగ్ చూసుకున్నట్లయితే మనకి ఆటో క్లైమేట్ AC అయితే వచ్చేస్తుంది. ఇంటీరియర్ అయితే చాలా నీట్ అండ్ వెల్ మెయింటైన్ ఉంది. 4 పవర్ విండోస్, ఎలక్ట్రిక్ వ్యూ అడ్జస్టబుల్, స్పేషియస్ ఉన్న వెహికల్, గ్రౌండ్ క్లియరెన్స్ వెహికల్ చూస్తున్నారంటే ఈ వెహికల్ అయితే అస్సలు మిస్ చేసుకోకండి. బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు మీరు. బ్యాక్ సైడ్ కూడా చాలా బాగుంటుంది వెహికల్. ఇంటీరియర్ కూడా చాలా నీట్ అండ్ వెల్ మెయింటైన్ ఉంది. ఇంటీరియర్ కాకుండా ఎక్స్టీరియర్ లో కూడా ఎటువంటి డ్యామేజెస్ అయితే లేదు. సో ఆల్ ఓవర్ వెహికల్ అయితే సేమ్ ఈ కండిషన్ లోనే ఉంటుంది. ఈ వెహికల్ కి అయితే 5 అలాయ్ వీల్స్ అయితే వచ్చేస్తుంది. చూడొచ్చు, ఈ కండిషన్ లో అయితే వెహికల్ అవైలబుల్ ఉంది. ఈ వెహికల్ ప్రైస్ గురించి మాట్లాడితే ఓన్లీ 6,50,000 కి ఈ వెహికల్ అయితే వచ్చేస్తుంది. సో వెహికల్ అయితే మిస్ చేసుకోకండి. సో కమింగ్ టు నెక్స్ట్ వెహికల్, మనకి SUV సెగ్మెంట్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ డిమాండింగ్ వెహికల్. సో ఎందుకు డిమాండింగ్ వెహికల్ ఇది అంటే ఈ వెహికల్ కి అయితే మనకి స్పేర్ పార్ట్స్ అనేది చాలా రీజనబుల్ ప్రైస్ కి అయితే దొరుకుతాయి. మెయింటెనెన్స్ చాలా లో మెయింటెనెన్స్ ఉంటుంది ఈ వెహికల్. బ్రిజా అంటేనే చాలా అందరికి తెలిసి ఉంటుంది. బ్రిజా అంటే మైలేజ్ గురించి కానీ, మెయింటెనెన్స్ గురించి కానీ. సో ఆ బ్రిజా వెహికల్ అయితే తీసుకొచ్చాను. వెహికల్ అయితే చాలా లెస్ డ్రివెన్ కిలోమీటర్స్ వెహికల్. ఇంకోటి ఏంటిదంటే సింగిల్ ఓనర్, షోరూమ్ ట్రాక్ అవైలబుల్ ఉంది. వెహికల్ అయితే చూడొచ్చు, ఆల్ ఓవర్ వెహికల్ లో ఎటువంటి డ్యామేజెస్ లేదు. ఓన్లీ ఇది ఒక్కటి తప్ప, ఇది ఒకటి చిన్న మైనర్ డెంట్ ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా మైనర్ ఉంది. ఈ రీపెయింటింగ్ అని అట్లాంటివి అయితే లేదు. ఈ వెహికల్ మోడల్ గురించి మాట్లాడితే 2020 మోడల్ VXI ఆప్షనల్ వెహికల్ ఇది. ఈ వెహికల్ కి అయితే మనకి డీఫాగర్ అయితే వచ్చేసి యాడ్ ఆన్ గా చూసుకున్నైతే మనకి పుష్ బటన్ కూడా వచ్చేస్తుంది. ఈ ఆప్షనల్ ఉన్నా కాబట్టి పుష్ బటన్ ఇవి అన్ని అయితే వస్తాయి. ఒకసారి మనం ఇంటీరియర్ కూడా చూద్దాం. చాలా నీట్ కండిషన్ లో ఇంటీరియర్ చూసుకున్నైతే మనకి 4 పవర్ విండోస్, సెంట్రల్ లాక్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడైతే మనకి ఎలక్ట్రిక్ వ్యూ అడ్జస్టబుల్, పుష్ బటన్ స్టార్ట్, టిల్ స్టీరింగ్, మౌంటైన్ స్టీరింగ్, టచ్ స్క్రీన్, 2 ఎయిర్ బ్యాగ్స్, లెదర్ సీట్స్, ఒరిజినల్ లెదర్ సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఎక్స్టీరియర్ కానీ ఇంటీరియర్ ఎటువంటి చిన్న డ్యామేజ్ కూడా లేదు. చాలా అంటే చాలా నీట్ కండిషన్ లో ఉంది. ఈ వెహికల్ అయితే మనకి చాలా రీజనబుల్ ప్రైస్ కి అయితే వచ్చేస్తుంది. ఓన్లీ 6,70,000 కి, అది కూడా 2020 మోడల్ బ్రిజా VXI ఆప్షనల్ విత్ పుష్ బటన్ స్టార్ట్. బెలినోలో మనకి 3 వేరియంట్స్ ఉన్నాయి.
ఆల్ఫా, డెల్టా, సిగ్మా 3 వెహికల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఫస్ట్ వెహికల్ చూసుకున్నట్లయితే మనకి ఈ వెహికల్ అయితే 2017 మోడల్, ఓన్లీ 4,20,000, ఓన్లీ 4,20,000 కి పెట్రోల్ మాన్యువల్ వెహికల్ అయితే అవైలబుల్ ఉంది. ఈ వెహికల్ అయితే మనకి సింగిల్ ఓనర్ షోరూమ్ ట్రాక్. వెహికల్ టైర్స్ చూసుకున్నట్లయితే మనకి ఆల్ టైర్స్ వచ్చి 60 to 70% టైర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఎక్స్టీరియర్ లో అయితే ఎటువంటి డ్యామేజెస్ అయితే లేదు. వెహికల్ అయితే సింగిల్ ఓనర్ వెహికల్ ఇది. కమింగ్ టు నెక్స్ట్ వెహికల్, ఈ వెహికల్ అయితే మనకి 2017 మోడల్ పెట్రోల్ వెహికల్ ఇది కూడా. ఈ వెహికల్ అయితే ఓన్లీ 75,000 కిలోమీటర్స్ డ్రివెన్ ఉంది. సో మనకి బెలినోలో ఈ కలర్ అయితే చాలా రేర్ గా దొరుకుతుంది. దొరికినా చాలా రఫ్ ఉంటాయి వెహికల్. సో వీళ్ళ దగ్గర అయితే వెహికల్ కూడా నీట్ ఉంది, చాలా రీజనబుల్ ప్రైస్ కి, అది కూడా లో మెయింటెనెన్స్ వెహికల్. సో చూసుకున్నట్లయితే మనకి 2017 మోడల్ వెహికల్ ఇది, ఓన్లీ 75,000 కిలోమీటర్స్ డ్రివెన్ ఉంది. సో ఈ వెహికల్ ప్రైస్ గురించి మాట్లాడితే 4,80,000. వేరియంట్ అయితే ఇది డెల్టా వేరియంట్ అండి. ఇది చూడొచ్చు నీట్ కండిషన్ లో ఉంది వెహికల్. వెహికల్ కి అయితే మనం చూసుకున్నట్లయితే 4 టైర్స్ వచ్చి బ్రాండ్ న్యూ టైర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఎక్స్టీరియర్ లో చిన్న చిన్న స్క్రాచెస్ మాత్రమే ఉన్నాయి, యాక్సిడెంట్ అయితే లేదు. వెహికల్ కి షోరూమ్ ట్రాక్ అయితే అవైలబుల్ ఉంది. సింగిల్ ఓనర్ వెహికల్ ఇది. సో కమింగ్ టు నెక్స్ట్ వెహికల్, మారుతి వేరియంట్ లో మనకి ఆటోమేటిక్ లో అది లో మెయింటెనెన్స్ వెహికల్ అంటారు కదా. సో బెలినో అయితే మనకి చాలా లో మెయింటెనెన్స్ ఉంటుంది ఆటోమేటిక్ తీసుకున్నా కూడా. సో ఈ వెహికల్ కూడా అవైలబుల్ ఉంది. ఈ వెహికల్ అయితే మనకి ఆల్ఫా ఫుల్లీ టాప్ వేరియంట్, పుష్ బటన్ స్టార్ట్ A to Z అయితే రావడం జరుగుతుంది. పుష్ బటన్ స్టార్ట్, టిల్ స్టీరింగ్, మౌంటైన్ స్టీరింగ్, డీఫాగర్ రావడం జరుగుతుంది. వెహికల్ మోడల్ వచ్చి మనకి 2017 మోడల్ పెట్రోల్ ఆటోమేటిక్. ఈ వెహికల్ ప్రైస్ అయితే 4,80,000 అంటున్నారు. వచ్చి చూసుకోవచ్చు. వెహికల్ ఆల్ ఓవర్ వెహికల్ లో కూడా ఎటువంటి డామేజెస్ అయితే లేదు. సో వెహికల్ కి 4 అలై వీల్స్ అయితే వచ్చేస్తుంది. బ్యాక్ అయితే డీఫాగర్, బ్యాక్ వైపర్ అయితే వచ్చేస్తుంది. ఈ 3 వెహికల్స్ కాకుండా ఇంకా చాలా మల్టిపుల్ వెహికల్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వెహికల్ చూద్దాం రండి. కమింగ్ టు లాస్ట్ అండ్ ఫైనల్, ఈ వెహికల్ చూసుకున్నట్లయితే మనకి వన్ ఆఫ్ ద మోస్ట్ డిమాండింగ్ సిడాన్ వెహికల్ అయితే తీసుకొచ్చాను, డీజిల్ వెహికల్. సో వర్నా 1.6 SX ఆప్షనల్. ఈ వెహికల్ అయితే తీసుకొచ్చాను 2015 మోడల్, 16 రిజిస్ట్రేషన్, డీజిల్ మాన్యువల్ వెహికల్. 6 గేర్ బాక్స్ స్పీడ్ తో పాటు రావడం జరుగుతుంది. వెహికల్ అయితే చాలా లగ్జరీ ఉంటుంది. ఇంటీరియర్ వర్క్ కూడా చేపించుకున్నారు కస్టమర్, నీట్ అండ్ వెల్ మెయింటైన్. ఓన్లీ 87,000 కిలోమీటర్స్ డ్రివెన్ వెహికల్ అయితే తీసుకొచ్చాను. వెహికల్ ఆల్ ఓవర్ వెహికల్ లో ఎటువంటి డామేజెస్ కానీ, యాక్సిడెంట్, ఫ్లడెడ్, స్క్రాచెస్ ఏది లేదు. టాప్ కండిషన్ లో అయితే తీసుకొచ్చాను. సో వర్నా ఫ్లూటిక్ లవర్స్ కోసం అయితే 2015 మోడల్, 16 రిజిస్ట్రేషన్. వెహికల్ కిలోమీటర్ గురించి మాట్లాడితే 87,000 కిలోమీటర్స్ డ్రివెన్ ఉంది. ఓన్లీ 4,20,000, ఓన్లీ 4,20,000 కి ఈ వెహికల్ అయితే వచ్చేస్తుంది. సో ఇలాంటి వెహికల్స్ అయితే మన ఛానల్లో అయితే వస్తూ ఉంటాయి. ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ చేయండి. మీ వాళ్ళకి ఎవరికైనా ఈ వీడియో యూస్ఫుల్ ఉంటుందంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. సో ఈ ఆల్ వెహికల్స్ అయితే మనకి మల్లికార్జున కార్ బజార్లో అయితే అవైలబుల్ ఉన్నాయి. వీళ్ళ అడ్రస్ వచ్చి హైదరాబాద్ చెంగిచెర్ల, నియర్ బై BMR స్కూల్ దగ్గర అయితే ఉంటుంది. సో కింద క్యాప్షన్ లో అయితే వీళ్ళ నెంబర్ ఇచ్చేస్తాను, మీరు డైరెక్ట్ కాల్ చేసుకోవచ్చు. సో చూశారు కదా, చాలా మంచి మంచి వెహికల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇలానే మీ దగ్గర కూడా చాలా జెన్యూన్ వెహికల్స్ ఏమైనా ఉంటే, ప్రమోషన్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. మరి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.